హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. ఫ్రెండ్స్, రీసెంట్గా నా ప్రీవియస్ వీడియోస్ కింద చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు FieWin అనే ఒక యాప్ రివ్యూ చేయమని. ఈ యాప్ నేమ్ నేను కొంచెం తప్పుగా పలికిన అర్థం చేసుకొని ఇగ్నోర్ చేయండి. సో FieWin అనే ఒక యాప్ గురించి రివ్యూ అయితే చేయమంటున్నారు. ఈ యాప్ గురించి ఫస్ట్ అయితే చూద్దాం, ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏంటనేది. సో తర్వాత అయితే ఇది జెన్యున్గా మనీ ఇస్తుందా, జెన్యునా కాదా అనేది అయితే తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే ఈ యాప్ ఏంటంటే మనకి ఇన్విటేషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. మన ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తుంటారు. మనకి ఈ యాప్ ఇన్వైట్ చేసినప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనం మన మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత ఒక ఇంటర్ఫేస్ అయితే ఏర్పడుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తున్నాను చూడొచ్చు. ఇక్కడ నేను మొబైల్లో చూస్తున్నాను. సో ఆ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ రీఛార్జ్ అదే విత్డ్రా అని ఉంటాయి. కొంత అమౌంట్ అయితే మనం రీఛార్జ్ చేసుకోవాలి ఫస్ట్. అంటే మనం రీఛార్జ్ చేసుకున్న ఈ అమౌంట్తో మనం ఇందులో గేమ్స్ అయితే ఆడుతుండాలి. గేమ్స్ ఏంటో కూడా మీకు చెప్తాను. సో అలాగే ఇక్కడ వెబ్సైట్ ఉంటుంది. మనకు వాళ్ళు పంపించడం అయితే ఇన్వైట్ లింక్లో వెబ్సైట్లో రీడైరెక్ట్ అవుతుంది. బట్ ఆ వెబ్సైట్లో మనం రిజిస్టర్ అయింది లాగిన్ అయిన తర్వాత మనకు ఒక యాప్ డౌన్లోడ్ లింక్ కూడా వస్తుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ యాప్కి సంబంధించి. సో దాని మీద ఇచ్చేసి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఈ యాప్ అయితే ప్లేస్టోర్లో ఉండదు, బయటే ఉంటుంది. సో ప్లేస్టోర్లో ఉన్న కొంచెం మనం సేఫ్టీగా ఫీల్ అయ్యే వాళ్ళం. బయట ఉంటే అసలు దానికి సెక్యూరిటీ అయ్యే ఉండదు బయట యాప్స్కి. సో ప్లేస్టోర్లో ఉన్నవన్నీ సెక్యూర్గా ఉంటాయని నేను చెప్పట్లేదు. రీసెంట్గా కూడా చాలా స్కామ్ యాప్స్ అయితే ప్లేస్టోర్లోకి ఎంట్రీ ఇచ్చాయి. బట్ అవన్నీ ఏంటంటే ప్లేస్టోర్ని మోసం చేసి వచ్చినాయి అని అనుకోవచ్చు. ఎందుకంటే అవి ప్రొవైడ్ చేసిన డిస్క్రిప్షన్ అవన్నీ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. సో ప్లేస్టోర్ వరకు అది కరెక్ట్ యాప్ అయి ఉండొచ్చు, బట్ మన వరకు ఫేక్ యాప్. సో ప్లేస్టోర్లో ఉన్న చాలా వరకు జెన్యున్ ఉండొచ్చు, ఫేక్ కూడా ఉంటాయి. బట్ ఫేక్ అంటే జెన్యున్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్లేస్టోర్లో కొంచెం సేఫ్గా ఫీల్ అవ్వచ్చు కంపేర్ టు అదర్ బ్రౌజర్స్. మన క్రోమ్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ కంటే ఈ ప్లేస్టోర్లో ఉన్న కొంచెం ఎప్పుడు సెక్యూర్గానే ఉంటుంది, అయితే అర్థం చేసుకోండి. బట్ ప్లేస్టోర్లో ఉన్నవన్నీ సెక్యూర్ అని అయితే నమ్మొద్దు. బయట వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం సెక్యూర్గా ఉంటాయి అంతే. సో ఇదైతే ప్రస్తుతానికి ప్లేస్టోర్లో అయితే లేదు, బయటే ఉంటుంది. వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యాప్ టోటల్గా ఏంటంటే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలా కనిపిస్తుందని చెప్పాను కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడొచ్చు. ఇక్కడ మనకి గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. రీఛార్జ్ చేసుకుని గేమ్స్ ఆడాలి. ఇక్కడ ఫాస్ట్ ప్యారెట్ అని, మైండ్ స్వీపర్ అని, డైస్, అందర్ బహార్ ఇలా గేమ్స్ అయితే ఉంటూ ఉంటాయన్నమాట. ఈ గేమ్స్ అన్నీ ఆడుతూ మనం మనీ అయితే ఎర్న్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రెడిక్షన్ గేమ్స్ అనమాట. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి, కలర్ ప్రెడిక్షన్ అనమాట. ఇది ఫాస్ట్ ప్యారిటీ అనే ఒకటి అనమాట. ఫస్ట్ గేమ్ ఇది కలర్ ప్రెడిక్షన్. ఇవన్నీ కూడా అన్ని గేమ్స్ కూడా ప్రెడిక్షనే. కలర్ ప్రెడిక్షన్, నెంబర్స్ ప్రెడిక్షన్ ఇవన్నీ ఉంటాయి అనమాట. నెంబర్స్ని ప్రిడిక్ట్ చేయడం, కలర్ని ప్రిడిక్ట్ చేయడం అనమాట. ఇక్కడ చూడొచ్చు, జాయిన్ గ్రీన్, వైలెట్, జాయిన్ రెడ్ అని ఉంది. మనం ఏదో కలర్ సెలెక్ట్ చేసి సమ్ అమౌంట్ 10 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి. దీని మీద మినిమం 10 రూపీస్ కనుక పెడితే మనకు 20 రూపీస్ వస్తుంది. ఒకవేళ మనం చెప్పిన కలర్ కరెక్ట్ అయితే, ఒకవేళ రాంగ్ అయితే అది పోతుంది అనమాట. అలా ఒకవేళ మనం 100 రూపీస్ పెట్టామనుకోండి, 200 వస్తాయి. 200 పెడితే 400 వస్తాయి కరెక్ట్ అయితే. కరెక్ట్ అవ్వకపోతే అయిపోతాయి. సో అది ఈ ప్రొడక్షన్ గేమ్ అయితే. అలాగే ఈ మొత్తం ఇంకొకటి ఏంటంటే మైండ్ స్వీపర్ అనే గేమ్. ఇది కూడా బాక్స్ టైప్ అనమాట. కొన్ని బాక్స్ ఉంటాయి అనమాట. ఆ బాక్స్ అన్నిటిలో ఒక దాంట్లో అయితే బాంబు ఉంటుంది, మిగిలిన వాటన్నిటిలో మనీ అయితే ఉంటుంది కాయిన్స్ టైప్లో. సో వాటి మీద క్లిక్ చేస్తూ ఉండాలి. ఆ బాంబు అయితే మనకి టచ్ అవ్వకూడదు. బాంబు వరకు టచ్ అయితే మనం అయిపోయినట్టు అనమాట. సో ఆ విధంగా ఈ యాప్ అయితే రన్ అవుతుంది. సో అలా ఈ విధంగా ఇవన్నీ కూడా ప్రిడిక్షన్ యాప్స్ అనమాట. ఒక థీమ్తో అయితే రన్ అవ్వు ప్రిడిక్షన్ యాప్స్ అనమాట. చిందరవందరగా ఉంటాయి. ఒక ప్లానింగ్ అంటూ, ఒక ప్యాటర్న్ అంటూ అయితే ఉండదు ఈ యాప్స్కి. సో చాలామంది యూట్యూబ్ వీడియోస్లో నేను చూశాను, దీని గురించి ముందు సెర్చ్ చేశాను FieWin యాప్ గురించి. బట్ ఎవరు కూడా నెగిటివ్గా దీని గురించి ఏం మాట్లాడలేదు. అందరూ కూడా థంబ్నెయిల్స్లో ఏం పెడుతున్నారంటే, ఈ యాప్ యూజ్ చేసి గంటకి 1000 రూపీస్ ఎర్న్ చేయండి, అలాగే 2 గంటలకు 2000 రూపాయలు ఎర్న్ చేయండి, ఇలా ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ వీడియోస్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి మనీ వస్తే కాదనట్లేదు. వాళ్ళు స్టార్టింగ్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు, మనీ వస్తాయి ప్రిడిక్ట్ చేయడం వల్ల. బట్ వాళ్ళు ఏంటంటే ఈ ట్రిక్స్ పాటిస్తే మీకు ఎలా మనీ వస్తాయి కొన్ని ట్రిక్స్ని అయితే చెప్పేస్తున్నారు వాళ్ళు. ఆ ట్రిక్స్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అసలు అర్థం కావట్లేదు. అంటే అవన్నీ కూడా వర్క్ అయితే ఖచ్చితంగా అవ్వవు. ఎందుకంటే ఆ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చేసిన వాళ్ళనే నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు ఏమైనా ఇందులో కోర్స్ చేశారు? ఈ మనీ ప్రిడిక్షన్లో, ఈ కలర్ ప్రిడిక్షన్లో ఏమైనా కోర్స్ చేశారా మీరు? ఇటువంటి ట్రిక్స్ డైరెక్ట్గా చెప్పడానికి మీరు ఎటువంటి కోర్స్ ఏం చేయలేదు కదా, డైరెక్ట్గా ఇది ప్రిడిక్ట్ చేసేయడానికి. ఇది ప్రిడిక్షన్కి ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను. ఈ కలర్ ప్రిడిక్షన్ కానీ ఇటువంటి ప్రిడిక్షన్స్కి ఎటువంటి ఒక ప్యాటర్న్ అయితే ఖచ్చితంగా ఉండదు. గతంలో కూడా లాస్ట్ ఇయర్లో చాలా ఇటువంటి ప్రిడిక్షన్ గేమ్స్ అయితే వచ్చాయి, నేను చాలా వరకు చూశాను. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఫ్యారీ ప్రిడిక్షన్ క్లబ్ అని సెర్చ్ చేయండి. చాలా అయితే వస్తూ ఉంటాయి మీకు ఇమేజెస్ అనేవి, అందులో మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా గతంలో కూడా చాలా అయితే వచ్చాయి ఇటువంటివి, అలాగే పోయే కూడా. స్టార్టింగ్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే
ఫస్ట్ అయితే మనకి ప్రిడిక్ట్ చేయగలిగేలా మనకు ఒక ప్యాటర్న్ అయితే అలవాటు చేస్తారు. ఒక ప్యాటర్న్ ఏదో మనకు తెలిసిపోయింది, మనం మనీ అర్న్ చేసుకోగలం అన్నంతలాగా స్టార్టింగ్లో అయితే యాప్లో ఒక ప్యాటర్న్ అయితే మనకి ఇస్తారు, ఎవరు అనట్లేదు. ఫస్ట్ అయితే ఒక ప్యాటర్న్ అయితే బయటకు రిలీజ్ చేస్తారు. సో ఆ ప్యాటర్న్తో మనం ఇదే ఈ కలర్ వచ్చింది, గ్రీన్ వచ్చింది, తర్వాత ఖచ్చితంగా గ్రీన్ రాదు, రెడ్ వస్తుంది. సో ఆ విధంగా ఒక ప్యాటర్న్ అయితే అలవాటు అవుతుంది చాలామందికి. సో అనుకుంటారు లాస్ట్ వరకు అదే ప్యాటర్న్ ఉంటుందని, బట్ కాదు. ఆ యాప్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి నచ్చినట్టు ఆ ప్యాటర్న్ అయితే చేంజ్ చేసుకుంటారు. లాస్ట్కి ఎలా ఉంటుందంటే ఈ యాప్లో ఆ కలర్ ప్రిడిక్షన్ కంటూ ఒక ప్యాటర్న్ అయితే ఉండదు, చిందరవందరగా ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. మీరు ఎటువంటి యూట్యూబ్ వీడియోస్ చూసి ఎంతలా మీరు ప్రిడిక్ట్ చేసినా సరే అవి రాంగ్ అవుతూ ఉంటాయి లాస్ట్కి వచ్చేసరికి. సో ఎలా అంటే ఒకడు 100 పెడతాడు, అది వచ్చింది అనుకోండి ఫస్ట్ 200 రూపీస్ వస్తాయి. సో 200 పెట్టేస్తాడు, తర్వాత 400 వస్తాయి. అలా ఇది గ్యాంబ్లింగ్ అనమాట. మీరు పెట్టే కొద్దీ మీకు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో అదే వాడికి ప్లస్ పాయింట్ అనమాట ఈ యాప్ డెవలప్ చేసిన వాడికి. సో ఫస్ట్ అయితే మీకు వచ్చేలా చేస్తాడు మనీ, ఆ ప్యాటర్న్ అది కొంచెం ఈజీగా పెడతాడు. బట్ తర్వాత ఉండే కొద్దీ కూడా అది ఇష్టం వచ్చినట్టు చిందరవందరగా చేసేస్తాడు. అది ఎవరికి కూడా అర్థం కాదు, ప్యాటర్న్ ఏది ఎలా జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు, ఆ యాప్ డెవలపర్కి వాళ్ళకే తప్ప. సో ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు పెడతాడు. అవి మీకైతే ఖచ్చితంగా ప్రిడిక్ట్ అయితే చేయలేరు మీరు. సో ఎవరో యూట్యూబర్స్ ఎవరో చెప్పినవి కూడా అవన్నీ అక్కడైతే ఖచ్చితంగా వర్క్ అవ్వవు. నేను చెప్తున్నాను, కావాలంటే చూసుకోండి, ట్రై చేసి కూడా చూడండి, అవన్నీ ఖచ్చితంగా వర్క్ అయితే అవ్వవు. సో అవన్నీ చూసి నమ్మి ఇందులో మెయిన్గా ఇన్వెస్ట్ అయితే చేయకండి. ఫస్ట్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ అలా చేస్తే పర్లేదు. బట్ ఇందులో ఏంటంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎలా మారుతారంటే మీరు అందరూ 100 రూపీస్ పెట్టాం కదా 200 వచ్చి, 200 పెట్టాం కదా 400 వచ్చి, అలా పెట్టుకుంటూ పోతారన్నమాట. మీరు ఎవరి మాట వినరు, అలా దానికి బాగా అడిక్ట్ అయిపోతారు. సో అడిక్షన్ని ఆపడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను మెయిన్గా. సో మీరైతే ఇప్పటికే చాలామంది అడిక్ట్ అయి ఉంటారు ఈ గేమ్కి. సో అడిక్ట్ అయిన వాళ్ళందరూ తగ్గించుకోండి మీ అడిక్షన్ని. సో ఇది లాస్ట్కి ఎలాంటి ఈ యాప్కి ఎక్కువ మంది యూజర్స్ వచ్చి ఎక్కువ ట్రాఫిక్ ఈ యాప్కి పెరిగినప్పుడు ఒక్కసారిగా ఈ యాప్ని అయితే తీసేస్తారు. సో అప్పుడైతే మీరు పెట్టిన మనీ అయితే లాస్ అవుతారు, అదైతే ఖచ్చితంగా లాస్ అవుతారు. ఒకవేళ ఈ యాప్ క్లోజ్ చేయకపోయినా సరే ఈ విధంగా రాంగ్ ప్రెడిక్షన్స్ అయ్యేలా చేసి మీ మనీని తీసుకున్నా సరే పెద్దగా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఒకటి యాప్ అయినా ఖచ్చితంగా క్లోజ్ అయిపోతుంది. యాప్ మ్యాక్సిమం ఎక్కువ కాలం అయితే ఖచ్చితంగా ఉండదు, క్లోజ్ చేసేస్తారు. బట్ యాప్ క్లోజ్ చేయకపోయినా సరే కొన్ని రోజుల పాటు ఉంచినా సరే ఈ యాప్ రన్ అవుతుంది. బట్ అందులో మీకు ఎటువంటి ప్రెడిక్షన్ చేసినా సరిగ్గా ప్రెడిక్ట్ అవ్వదు, ఎప్పుడు కూడా రాంగ్ వస్తూ ఉంటుంది. సరైన ప్యాటర్న్ అయితే మీరు అలవాటు చేసుకోలేరు, అక్కడ సరైన ప్యాటర్న్ కూడా ఉండదు, ఇష్టం వచ్చినట్టయితే ఆ కలర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేరు, మీకు మనీ కూడా రావు. సో ఫస్ట్ అయితే మీకు మనీ వచ్చేలా చేస్తారు 100 రూపీస్ 200 రూపీస్ అలా పెట్టినప్పుడు. బట్ ఆ నమ్మకంతో మీరు తర్వాత వేలకు వెళ్ళి పెడతారు. సో ఆ టైంలో ప్రెడిక్షన్ కొంచెం తప్పు అవుతుంది. సో ఆ విధంగా వాళ్ళైతే మనీ తీసేసుకుంటారు. ఫ్రెండ్స్ ఆ యాప్ డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు పిచ్చోళ్ళు కాదు కదా, మీకు ఈజీగా గంటకి 1000 రూపాయలు అలా ఇచ్చేయడానికి. వీళ్ళేదో thumbnails పెట్టి వీడియో చేసేస్తున్నారు, కానీ వాళ్ళు నిజంగా యాప్లు అలా ఇచ్చేస్తారా? గంటకు 1000 రూపీస్ అలా ఇచ్చేయడానికి వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు. సో అదన్నమాట మ్యాటర్. వీళ్ళైతే ఫస్ట్ అయ్యేలా చేస్తారు. బట్ తర్వాత వచ్చేసరికి ఈ యాప్కి ఈ కలర్ ప్రొడిక్షన్ కంటూ ఒక థీమ్ అంటే ఏముండదు, ఒక ప్యాటర్న్ ఏముండదు. సో ఇష్టం వచ్చినట్టు అయితే అవుతూ ఉంటుంది. తర్వాత మీరు ఎటువంటి ప్రొడిక్షన్ కూడా చేయలేరు. సో ఎప్పటికీ ఎవరైనా దీనికి అడిక్ట్ అయి ఉంటే మాత్రం మీ అడిక్షన్ కొంచెం తగ్గించుకోండి. ఎక్కువగా యాప్లు ఇన్వెస్ట్ చేయొద్దు, ఎక్కువ కాలం ఉండే యాప్ అయితే ఖచ్చితంగా కానే కాదు. సో అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా యాప్ని అయితే తీసేయచ్చు. అలాగే ఒకవేళ యాప్ ఉన్నా సరే, యాప్ ఉండడం కంటే ఎక్కువ సంవత్సరాలు ఏముండదు, కొన్ని నెలలే ఉంటుంది ఉన్నా సరే. ఒకవేళ ఉన్నా సరే మీరు పెట్టిన ప్రిడిక్షన్స్ అయ్యే కొంచెం రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒక ప్యాటర్న్ అయితే ఉండదు పర్టికులర్గా. సో అదైతే గుర్తుపెట్టుకోండి. గతంలో ఇటువంటి చాలా వచ్చి సో చాలామంది అందులో మోసపోయారు, బట్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. గతంలో వేల వెబ్సైట్స్ అయితే క్రియేట్ అయ్యాయి, ఫ్యారీ మ్యాన్స్ క్లబ్ ఆ టైప్లో, ఫ్యారీ క్లబ్, జాయిస్ లైఫ్ ఆ టైప్లో కొన్ని నేమ్స్ లిస్ట్ వచ్చినట్టు క్రియేట్ చేశారు. సో అన్నిట్లో ఇంటర్ఫేస్ ఒకేలా ఉండేది, అందరూ కూడా లాస్ట్కి మోసం చేశారు, చాలామంది మోసపోయారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఒకసారి ముందుగా అలర్ట్ చేస్తున్నాను, దీని నుంచి కొంచెం దూరంగా అయితే ఉండండి. దీనికైతే బాగా అడిక్ట్ అవ్వకండి, ఒక బానిసలో మారిపోతారనమాట ఒక స్టేజ్లో ఇటువంటి యాప్స్కి. సో అదైతే తగ్గించుకోండి, ఇటువంటి యాప్స్కి బానిసలు అయితే అవ్వకండి. సో దాని గురించి మెయిన్గా వీడియో అయితే చేస్తున్నాను. పవర్ బ్యాంక్ అవన్నీ యాప్స్ చూసాం స్కామ్ చేయడం. అవన్నీ ఎలా అంటే మనం ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే మనీ పెరుగుతాయి. అవి ఏంటంటే సడన్గా యాప్ తీసేస్తాడు. ఇటువంటివి ఏంటంటే ఈ యాప్ కూడా సడన్గా తీయకపోవచ్చు, బట్ ఆడు యాప్ తీయకపోయినా సరే అక్కడ ప్రెడిక్షన్ రూపంలో మనల్ని తప్పుదోవ పట్టించే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందన్నమాట.
మనకు ఒక ప్యాటర్న్ ముందు అలవాటు చేసేసి తర్వాత మొత్తం ప్యాటర్న్ తీసేస్తాడు. సో అప్పుడు మీరు పాత ప్యాటర్న్ ఫాలో అవుతారు, ఈ కలర్ పోయిన తర్వాత ఈ కలర్ వస్తుందని చెప్పేసి. బట్ ఇక్కడైతే అలా జరగదు. లాస్ట్కి వచ్చేసరికి ప్యాటర్న్ మారిపోవడం వల్ల మీరు పెట్టిన మనీ అంతా అయితే లాస్ అవుతారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ ఇయరే చాలామంది 2020లో లాస్ అయ్యారు మనీ, ఇప్పుడు 2021లో కూడా మళ్ళీ ఇది వచ్చింది. సో జాగ్రత్తగా ఉండండి, ఎక్కువగా ఇటువంటి వాటిలో మనీని ఇన్వెస్ట్ చేయొద్దు, మోసపోవద్దు. సో తర్వాత మళ్ళీ బాధపడితే ఏం ఉపయోగం ఉండదు. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియోలో మీకు ఈ FieWin యాప్ గురించి ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. సో ఎక్కువ మందికి వీడియో సజెస్ట్ అవుతుంది. అలాగే ఈ వీడియోలో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీకు యూజ్ అయింది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.